నమస్కారం అండి. వీడియోలో మనం చిన్నపిల్లలకి సిర్లాక్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. అట్లా కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు గుండు మినపప్పు అండి, ఒక కప్పు కందిపప్పు, చిన్న కప్పులే తీసుకుంటున్నానండి. ఒక కప్పు ఎర్ర కందిపప్పు, ఒక కప్పు పెసలు, ఒక కప్పు ఏమో పచ్చెనగపప్పు అండి, ఒక 10 బాదం, కొంచెం జీడిపప్పు, 2 కప్పులండి రైసు. ఇవన్నీ కలిపి మిక్సింగ్ చేసి మనం చిన్నపిల్లలకి సిర్లాక్ ఇంట్లోనే తయారు చేస్తున్నానండి. ఇప్పుడు అన్నీ ముందు వాటర్లో వేసి శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలండి. వీటిని కడుక్కోవడం వల్ల వీటిలో ఉన్న డస్ట్ అంతా పోద్ది, నీట్గా తయారవుతాయి, బాగుంటుంది, పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది. నేను నీటిలో వేసి 2-3 సార్లు కడుగుతున్నానండి. ఈ శుభ్రంగా కడిగిన తర్వాత ఒక క్లాత్ వేసి ఎండలోను ఆరబెడుతున్నానండి. డ్రై అవ్వాలి బాగాను, శుభ్రంగా తడి లేకుండా బాగా డ్రై అయిపోవాలి. ఇవి ఎండలోనే ఎండబెడుతున్నానండి. ఎందుకంటే ఇందులో బాదం అవి ఉన్నాయి కదా, పెసలు అయ్యిని నేను పెసల పలంగానే వేసానండి. అలాగన్నా వేసుకోవచ్చు, లేదంటే పెసరపప్పు అయినా వేసుకోవచ్చు. నేనైతే పెసలే ఉపయోగిస్తున్నాను. ఇవి బాగా ఎండలో బాగా డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయి ఇలా గలగల్లా ఆడతాయండి. ద్వారగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి. వీటిని ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి వేపుతున్నానండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇవి వేగడం వల్ల పిండి టేస్ట్గాను ఉంటుంది, పిల్లలకు తినడానికి కూడా బాగుంటుందండి. ఇందులో కొంచెం వాము కూడా వేసానండి. పిల్లలకి గమ్ముని జీర్ణం అవుతుంది కదా, వాము అన్న వేసుకోవచ్చు, జీలకర్ర అన్న వేయచ్చు. మేమైతే వాము వేసానండి కొద్దిగా, ఎంతో కాదు. ఇవి బాగా డ్రై అయిపోయి బ్రౌన్ కలర్ వచ్చేసేయండి. ఇప్పుడు ఈ మిక్సీలో వేసి మిక్సీ పడుతున్నానండి. ఇది మెత్తగా పౌడర్ లాగన్నా చేసుకోవచ్చు, లేదంటే చిన్న రవ్వ ఉన్నట్టు అయినా చేసుకోవచ్చండి. ఇది ఇంట్లోనే మనం సిర్లాక్ కన్నా పిల్లలకి తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇది ఎంతో బాగుంటుంది, పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు నేను మా బాబు అయితే ఇప్పుడు 7వ నెల బాబు అండి, అందుకని నేను మిక్సీ ఇది జల్లించుకుంటున్నాను. జల్లెడ పెట్టి ఇంట్లోనే తయారు చేయడానికి చూపిస్తున్నానండి మీకు కూడాను. ఒక స్పూన్ వేసానండి, పొడుగు రెడీ చేసి పెట్టింది. ఇది వాటర్లో కలిపి ఉంచుకొని దీన్ని ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టి ఉండలు లేకుండా బాగా కలిపి 2 నిమిషాలు పక్కకు పెట్టి స్టవ్ వెలిగించి గిన్నె పెడుతున్నానండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ వేస్తున్నానండి వాటర్. ఈ వాటర్ బాగా పొంగు రావాలా, మూత పెట్టి ఉంచుతున్నానండి. ఇది బాగా పొంగు వచ్చిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమం ఇందులో వేసి చిన్న చిటికెడు సాల్ట్ వేసి పిండి అంతా బాగా కలిసిలాగా కలుపుకోవాలండి. ఇది సిమ్లీలోనే పెట్టి ఉడికించుకోవాలా, దగ్గర పడేలాగా. నేనైతే మా బాబు ఇంకా తింటాడో తిండో అందుకనేసి నేను నెయ్యి కానీ లేకపోతే గాను నూనె అన్న వేసుకోవచ్చు అండి, నెయ్యి అన్న వేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఇప్పుడు ఏమీ వేయట్లేదండి. ఇంకా బాబుకి ఇదే ఫస్ట్ సారి నేను పెట్టడం, అందుకనేసి ఇంకా ఏమి వేయలేదు. మీకు వేయాలనుకుంటే 2 అట్లు ఏదైనా వేసుకోవచ్చండి, నెయ్యి కానీ గాను నూనె కానీ. ఇప్పుడు రెడీ అయిపోయింది, బౌల్లో తీసుకుంటున్నాను. ఇది చల్లారితే కొంచెం చిక్కబడుతుందండి. ఇది వేడిగా ఉండడంలో మీకు కొంచెం లూజ్గా కనిపిస్తుంది, కానీ చల్లారిపోతే గట్టిపడిపోద్ది. ఇది పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోని షేర్ చేయండి.